కేజ్రీవాల్ రిమాండ్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తమ ఆదేశాలను రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ ను 10 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. రెండు పక్షాలు హోరాహోరీగా వాదనలు వినిపించాయి. కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమమని ఆయన తరపు లాయర్లు వాదించగా నేరం జరిగిందని ఈడీ వాదించింది. కేజ్రీవాల్ రిమాండ్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తమ ఆదేశాలను రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ ను 10 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. రెండు పక్షాలు హోరాహోరీగా వాదనలు వినిపించాయి. కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమమని ఆయన తరపు లాయర్లు వాదించగా నేరం జరిగిందని ఈడీ వాదించింది. ప్రస్తుతం జడ్జి తీర్పును రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. कहना है कोई संदेश सर? मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हूँ या बाहर देश के लिए काम करना है। अब इनसे कुछ कहना है कोई संदेश सर? मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हूँ या बाहर देश के लिए काम करना है। अब इनसे कुछ कहना है कोई संदेश सर? मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हूँ या बाहर देश के लिए काम करना है। अब इनसे कुछ कहना है कोई संदेश सर? मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हूँ या बाहर देश के लिए काम करना है। अब इनसे कुछ कहना है कोई संदेश सर? मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हूँ या बाहर देश के लिए काम करना है। अब इनसे कुछ कहना है कोई संदेश सर? मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हूँ या बाहर देश के लिए काम करना है। अब इनसे कुछ कहना है कोई संदेश सर? मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हूँ या बाहर देश के लिए। కేజ్రీవాల్ రిమాండ్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తమ ఆదేశాలను రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ ను 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. రెండు పక్షాలు హోరాహోరీగా వాదనలు వినిపించాయి. కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమమని ఆయన తరపు లాయర్లు వాదించగా నేరం జరిగిందని ఈడీ వాదించింది. అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన తనిఖీలకు ఆయన సహకరించలేదని కోర్టుకు తెలిపింది ఈడీ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదించారు. ఇది కేవలం 100 కోట్ల రూపాయలకు సంబంధించిన కేసు కాదన్నారు. హవాలా మార్గాల ద్వారా డబ్బు పంపిన విషయం రుజువైందని అన్నారు. అయితే కేజ్రీవాల్ తరపున వాదిస్తున్న సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి ఈడీ వాదనను తోసిపుచ్చారు. కేజ్రీవాల్ ను ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చిందని ఆయన చెప్పాలని అన్నారు. అరెస్ట్ అధికారం, అరెస్ట్ అవసరం రెండు వేరువేరని సింఘ్వి స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని సింఘ్వి వాదించారు. రిమాండ్ ను రొటీన్ గా చూడొద్దని కోర్టును కోరారు. అప్రూవర్డ్ స్టేట్మెంట్ కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలనేది ట్రయల్ సమయంలో మాత్రమే పరిగణలోకి తీసుకుంటారని ఈడీ వాదించింది. దానిని రిమాండ్ అప్లికేషన్ విషయంలో ఆ వాదన కరెక్ట్ కాదన్నారు. రిమాండ్ పై కేజ్రీవాల్ తరపు లాయర్ల వాదనను తోసిపుచ్చారు ఈడీ తరపు లాయర్లు. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక సూత్రధారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. సౌత్ గ్రూప్ నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని తెలిపింది. లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్. ఎక్సైజ్ పాలసీ రూపకల్పన అమలుకు ఆయన సౌత్ గ్రూప్ నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారని ఈడీ వివరించింది. పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి 100 కోట్లు డిమాండ్ చేశారు. 45 కోట్ల రూపాయలను గోవా ఎన్నికల్లో ఉపయోగించారు. అవి 4 హవాలా మార్గాల నుంచి వచ్చాయి అని ఈడీ తరపు లాయర్లు రౌస్ అవెన్యూ కోర్టులో వాదించారు. కేజ్రీవాల్ రిమాండ్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తమ ఆదేశాలను రిజర్వ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, స్వాతి, ఇప్పటికే ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టులో ఇరువైపులా వాదనలు ముగిశాయి. కేజ్రీవాల్ ను ఎందుకు
ఈడీ కస్టడీకి ఇవ్వాలనే దాని మీద ఈడీ తరపున వాదనలు అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వినిపించారు. మరోపక్క కస్టడీకి కేజ్రీవాల్ ను ఇవ్వొద్దంటూ ఈడీ చేసినటువంటి విజ్ఞప్తిని వ్యతిరేకిస్తూ అభిషేక్ మను సింఘ్వి, విక్రమ్ చౌదరి, దాంతో పాటు గుప్తాలు ఈ ముగ్గురు కూడా తమ వాదనలు వినిపించారు. సో ఓవరాల్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి కేసు విచారణలో నిన్న సాయంత్రం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఎన్నో ఆధారాలు తమ వద్ద ఉన్నాయి. సో లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారిగా కేజ్రీవాల్ ఉన్నారు. సో ఖచ్చితంగా కేజ్రీవాల్ ను విచారించడం వల్ల మరికొన్ని విషయాలు బయటకు వస్తాయన్న విషయాన్ని ఈడీ తరపు న్యాయవాది కోర్టు ముందు స్పష్టంగా చెప్పారు. మరోవైపు ఏదైతే ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన మరికొన్ని పాయింట్స్ ని కూడా రైజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించినటువంటి కవితతో కేజ్రీవాల్ పలుసార్లు మాట్లాడారు. ఈ లిక్కర్ కొత్త పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని కలిసి నడిపించడమే కాకుండా అందులో మీకు లబ్ధి పొందేలా చేస్తాము, అదే సమయంలో మాకు బ్రైబ్స్ ఇవ్వాలి, అంటే ముడుపులు అందజేయాలనే విషయం పైన కూడా వీళ్ళందరి మధ్య ఒక స్పష్టత ఉంది. సౌత్ గ్రూప్ కు అటు కేజ్రీవాల్ కు మధ్యన విజయ్ నాయర్ మధ్యవర్తిగా వ్యవహరించారు. సో అతని వాంగ్మూలం కూడా తీసుకున్నాము. ఈ విధంగా ఇప్పటి వరకు లిక్కర్ కేసులో ఎవరెవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరి వాంగ్మూలాలు తీసుకున్నాము. వాళ్ళందరూ కేజ్రీవాల్ కు సంబంధించినటువంటి పాత్ర పైన వాళ్ళు స్పష్టం చేశారు. తాజాగా అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ కవిత సైతం కేజ్రీవాల్ కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకోసమే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశామని చెప్పారు. అయితే గతంలో ఎప్పుడు కూడా నేరుగా ఈడీ విచారణ జరపలేదు కాబట్టి అందుకోసమే 10 రోజుల కస్టడీ కేజ్రీవాల్ ను తమకు ఇవ్వాలని, ఆ సమయంలో కేజ్రీవాల్ వద్ద ఈ ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి మరిన్ని అంశాలను వెలుగులోకి తీసుకొస్తామంటున్నారు. అయితే 100 కోట్ల రూపాయలు ఏదైతే సౌత్ గ్రూప్ కేజ్రీవాల్ కు అందజేసిందో, అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి, అది ఎలా చేశారు ఏంటి అనే ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయి. ముఖ్యంగా గోవా ఎన్నికల సమయంలో 45 కోట్ల రూపాయలను అక్కడ గోవాలో ఉపయోగించారు. దానికి సంబంధించినటువంటి హవాలా రూపంలో 4 మార్గాల్లో ఆ డబ్బులను పంపించారు. సో మిగతా మరికొన్ని ఆధారాలకు సంబంధించి కేజ్రీవాల్ ను ఖచ్చితంగా విచారణ జరపాలన్నారు. అంతేకాదు కేజ్రీవాల్ తన వద్ద ఉన్నటువంటి కొన్ని ఆధారాలను సైతం ఫార్మాట్ చేశారు, వాటిని లేకుండా చేశారు, నాశనం చేశారనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో కేజ్రీవాల్ తరపున వాదనలు సైతం కావాలనే కేజ్రీవాల్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అతన్ని అరెస్టు చేసి కానీ కస్టడీకి మాత్రం ఇవ్వద్దు. సో దీనికి సంబంధించి కోర్టు ఖచ్చితంగా కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలనే స్పష్టం చేశారు. ఒక పార్టీకి జాతీయ కన్వీనర్ గా ఉన్నారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇది ఇబ్బంది పెట్టే ప్రయత్నమే కానీ ఇలా అరెస్ట్ చేయడం మాత్రం సరైంది కాదు అంటూ అభిషేక్ సింఘ్వి సైతం తన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. సో ఇరువైపులా వాదనలు విన్నటువంటి జడ్జి కావేరి బవేజా మరికొద్ది సేపట్లో, అంటే తీర్పును రిజర్వ్ చేశారు, మరికొద్ది సేపట్లో ఆర్డర్ ను కూడా ఇవ్వబోతున్నారు. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.